హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కొంచెం పెట్టడం అయితే లేట్ అవుతుంది. నాకు కొంచెం ఎక్కువగా పనులు ఉండడం వల్ల సరిపోవట్లేదు టైము. నేనైతే ఈరోజు సాటర్డే వ్లాగ్ అండి నేను పోస్ట్ చేసేది. సాటర్డే ఇంకా పూజ ఏమీ లేదు, అందుకోసం హెయిర్ కేర్ అయితే తీసేసుకుంటున్నాను. ఎప్పుడు నేను హెయిర్కి పెట్టుకునేది మందారాకు, ఇంకా అందులో ఆయిల్ కరివేపాకు వేసేసి మిక్సీ కొట్టేసి అదైతే నేను పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండాలి కదా, అంతలోగా ఇంకా నేనైతే మా వారికి ఇంకా మా అబ్బాయికి పులిహోర అయితే చేస్తున్నాను. నేనైతే ఇంకా ఫంక్షన్ ఉంది, గృహప్రవేశంకి అయితే వెళ్తాను. అందుకోసం అయితే వాళ్ళిద్దరి కోసం మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను. ఈ మామిడికాయ కోసేటప్పటికే కొంచెం పండుగ అయ్యింది, కానీ పులుపు ఎక్కువగా ఉందని అనేసి ఇంకా మంచిగా తురిమేసుకొని ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. సింపుల్ అండి మామిడికాయ పులిహోర, సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్ అప్పుడు అయితే చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర. ఆయిల్ వేసేసుకొని అందులో ఇంకా పల్లీలు, శనగపప్పు, ఆవాలు, కొంచెం జీడిపప్పు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా అందులో 2 ఎండుమిర్చి చింపుకొని వేసేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం అంతా ఫ్రై అయినాక ఈ మామిడికాయ తురుముకున్నాం కదా, వాటిని అంతా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. తురుముని ఫ్రై చేసినాక అందులో మనకి సాల్ట్ అయితే వేసేసుకోవాలి. అన్నం మొత్తం సరిపోయేటట్లు సాల్ట్ అయితే వేసేసుకున్నాను. అందులోనే కొంచెం నేనైతే పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు ఇంకా అది కూడా కొంచెం ఫ్రై చేసేసినాక అందులో మనకి కొంచెం అదే ఇంగువ ఉంటుంది కదా, ఇంగువ వేసేసుకుంటే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. పులిహోర అంటేనే ఇంగువ కదా, ఇంగువ లేకపోతే అది పులిహోర అంత ఫ్లేవర్ ఉండదు అనమాట. ఇంక ఇదంతా నేను మంచిగా ఫ్రై చేసుకున్నాక రైస్లో కలిపేసుకోవడమని, చాలా సింపుల్, చాలా టేస్టీ మామిడికాయ పులిహోర అయితే మనకి రెడీ అయిపోద్ది అనమాట. నేనైతే ఇంక మొత్తం రైస్ అయితే కలిపేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందంట. నేనైతే తినలేదు, నేనైతే ఇంకా గృహప్రవేశంకి వెళ్ళాను. ఇంక అందుకోసమని అనేసి నేనైతే తినలేదు. మా అబ్బాయి మా వారికి అయితే పెట్టాను అనమాట. ఇంక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. పులిహోర చేసినాక ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఇంక నేనైతే రెడీ అయిపోయాను. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా యోగా ఆంటీ వాళ్ళది గృహప్రవేశం అనమాట. అందుకోసమని మాకు పిలిచారు. ఇంక మేమైతే వెళ్తున్నాం అందరం కలిసి అయితే. ఇంక నేనైతే ఇక్కడ రెడీ అయిపోయి శారీ అయితే కట్టుకున్నాను. గృహప్రవేశం కదా, ట్రెడిషనల్గా ఉండాలి కదా అని అనేసి ఇంకా శారీ అయితే కట్టుకొని సింపుల్గా, చాలా ఎండగా ఉంది, కొంచెం కంఫర్ట్ పెట్టుకొని కాటుకు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఇంకా వెళ్ళిపోయాను అనమాట. నా స్టైల్ హెయిర్ స్టైల్ వచ్చిందేనంటే నాకు ఎప్పుడు నా సిగ్నేచర్ హెయిర్ స్టైలే వేస్తాను. అదే నాకు బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. మళ్ళీ నాకు హెయిర్ స్టైల్ అయితే ఎక్కువ రావు, వేరే వాళ్ళకి వేస్తా కానీ నా మట్టుకైతే నాకు రావన్నమాట. అది ఒక్కటి మాత్రం వచ్చు. అందుకోసం నేనైతే హెయిర్ స్టైల్ అయితే వేసేసుకొని, పువ్వులు అయితే నాకు చాలా చాలా ఇష్టం, ఇంకా పెట్టుకోవాలి అని అనేసి ముందు రోజే కొనుక్కొని పెట్టుకున్నాను. ఇంకా తర్వాత చిన్నగా అదే చైన్ ఉంటుంది, ఆ చైన్ అయితే వేసేసుకున్నాను. అది ఇంకా అంతగా శారీస్ మీద సూట్ అవ్వలేదు అనేసి దాంతోపాటు ఇంకో నా గోల్డ్ చైన్ అయితే వేసేసుకున్నాను. ఇదైతే ఇప్పుడైతే సూట్ అయింది, చాలా చాలా బాగుంది. ఇంకైతే నేను రెడీ అయిపోయినాక ఇంక అందరం 11:30 కల్లా ఒక దగ్గర అదే పార్క్, మేము ఎప్పుడు యోగా చేసే పార్క్ దగ్గర అందరం కలుద్దాం అనుకున్నాం. ఇంకా అందరం అయితే వచ్చేసాను అన్నమాట. అందరూ వచ్చేసారు. ఇంకా వెహికల్స్ కోసం వెయిటింగ్ అనమాట ఇక్కడైతే. అందుకోసమనే ఇంకా అప్పటి వరకు కొంచెం వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఇంకా అందరం కలిసి ఇదిగోండి మా ఆంటీ వాళ్ళ ఇంటికి గృహప్రవేశంకి అయితే వచ్చేసాము. ఇదిగోండి మా ఆంటీ గారు చాలా చాలా బాగా రెడీ అయ్యారు, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంక మేమైతే అలా ఫొటోస్ వీడియోస్ ఆంటీతో ఇంకా అక్కడ మిస్ అయ్యారు కదా పార్క్ దగ్గర అనేసి ఇంక ఇక్కడ కొంచెం వీడియోస్ అన్నీ తీశాను. ఎక్కువగా ఏమీ తీయలేదు, ఇంటి మొత్తం అలా ఏమీ తీసుకోలేదు, ఓన్లీ కొంచెం మా మట్టుగా తీశాను అనమాట. ఇంక ఇక్కడ ఆంటీ గారు అయితే మాకు పసుపు కుంకుమ అయితే పెడుతున్నారు, అది కూడా క్లిప్ అయితే తీశాను. బాగుంటుంది కదా అని అనేసి ఇంకా పసుపు కుంకాలు అన్నీ అయిపోయి మాట్లాడుకున్నాక గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. అసలైతే అది ఓపెన్ చేసి చూపించలేదు. ఇంకా నేనైతే ఇంకా లంచ్ చేసేసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసినాక మళ్ళీ రెడీ అవుతున్నాను. ఎక్కడికి అనుకుంటున్నారా, ఇప్పుడైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాను. మాకు ఒక చిన్న అకేషన్ ఉందని చెప్పాను కదా, ఊరికి వెళ్ళాలి. దానికోసమే రోజు అసలు షాపింగ్ ఇంకా చాలా పనులు ఉండడం వల్ల ఇంకా నాకైతే కుదరడం లేదు వీడియోస్ పెట్టడానికి. వాటి కోసం అదేంటి అనేది నేను మీకు త్వరలోనే చెప్తాను, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను ఏంటి అది అకేషన్ ఏంటి అని అనేసి. ఇంక ఇక్కడైతే చాలా ఎండగా ఉంది. మా వారే తొందరగానే వచ్చేసారు. ఇంకా అలా ఉంటే పనులు ఇంకా మనకి ఇంకా సరిపోవు తొందరగా చేయడానికి కోసం అని అనేసి ఇంక మేమైతే షాపింగ్కి అయితే బయలుదేరిపాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే రామ్నగర్లో ఉండే
అంబిక వెడ్డింగ్ మాల్కి అయితే వెళ్తున్నామండి. ఆ వెడ్డింగ్ మాల్ అనేది చాలా చాలా బాగుంటుంది. మా తమ్ముడు మ్యారేజ్కి కూడా నేను ఇక్కడే శారీస్ అయితే తీసేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది ఈ మాల్ అయితే. అందుకోసం అనేది మేమైతే అంత దూరం నుంచి రామ్నగర్ అయితే వచ్చాము. ఈ వీళ్ళకి ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఆన్లైన్లో చూసే అడ్రస్ కనుక్కొని మేము 2 years బ్యాక్ వచ్చాము. మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళామన్నమాట. 3 floors ఉంటుంది. ఫ్లోర్కి ఒక సెక్షన్ లాగా ఉంటుంది. చాలా చాలా బాగుంటాయి. కిందనంతా మా నాన్నమ్మ వాళ్ళకి తీసేసుకున్నాము శారీస్. ఇంక పైకి వచ్చినాక మొత్తం పార్టీ వేరు అంటే మనకి డిజైనర్ శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్ అయితే ఉన్నాయి. వాటిని చూసాం కానీ అంతగా నాకు లైక్ అవ్వలేదన్నమాట. ఇంకా మళ్ళీ 2nd floorకి వచ్చేసి ఇక్కడైతే డైలీ కట్టుకునే శారీస్ అయితే చూస్తున్నాను. ఈ శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. 550, 600 అందులోనే ఉన్నాయి. చాలా స్మూత్ గా ఉన్నాయి. నేను ఇక్కడ అన్ని వేసేసుకొని ఇది బాగుందా అనేసి మా వారికి అయితే బుర్ర తిన్నాను అనమాట. ఎందుకంటే మా వారు నాకు సెలక్షన్ చేస్తేనే నాకు నచ్చుతుంది. నా మట్టుకైతే నేను అంతగా ఎక్కువ శారీస్ నాకు అసలు తెలియదు అనమాట. మా వారైతే బాగా సెలక్షన్ చేస్తారు ఏదైనా. ఈ శారీ చూడండి ఎంత బాగుందో. అదైతే 1100 అంట. నేనైతే 2000, 3000 అని చెప్తారు అనుకున్నా. నేను 1100 అంట నేను పట్టుకునే శారీ. చాలా చాలా బాగుంది అది కూడాను. నాకు బాగా నచ్చింది. చాలా స్మూత్ గా ఉంది. పట్టు చీర అయితే కొంచెం గరుగ్గా ఉంటది కదా, అలా కూడా లేదు. చాలా బాగుంది అనమాట ఇదైతే. ఇంకా నేను అది పక్కన పెట్టేసి ఇప్పుడు నాకు అవసరం లేదు కదా అనేసి వేరేవైతే చూస్తున్నాను ఏం బాగున్నాయి ఏంటని. ఇది చాలా బాగుంది. రేట్ కూడా ఎక్కువే, 3000 అలా ఉంది. డిజైనర్ శారీ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది. మా వారికి ఇక్కడ కూడా అడుగుతున్నా. మా వారు ఇలా వేసుకో మిర్రర్లో చూడు బాగుందంటే తీసేసుకో, లేకపోతే లేదని చెప్పారు. ఇంకా అక్కడ అంతా షాపింగ్ అయిపోయినాక ఇంకా దాన్ని ఆపోజిట్ శ్రీనివాస్ శారీ హౌస్ అనేసి చాలా పెద్దదండి. ఇందులో అయితే అసలు లేని షాప్ అయితే ఉండదు. ప్రతి షాపు ఉంటుంది ఇందులో. అంటే డివైడెడ్ అంటే మొత్తం వేరువేరుగా ఉంటాయి అనమాట. ఇది అన్ని కాటన్ శారీస్. అక్కడ కాటన్ శారీస్ అంతగా బాగాలేదని ఇక్కడికైతే వచ్చాము. కానీ ఇక్కడ కూడా అంతగా ఏమీ లేవు. అంటే 700, 600 అలా ఉన్నాయి. కానీ అవి అంతగా మాకు నచ్చలేదు. ఇంకా మేమైతే ఇంకా వేరే షాప్కి అయితే వచ్చేసాము. అంటే అందులోనే వేరే సెక్షన్కి వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ శారీ చూస్తున్నాం కదా, ఈ పింక్ శారీ అయితే చాలా చాలా బాగుంది. ఇదైతే 400 ఎంత ఉంది అంతేని. డైలీగా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ ఇది కూడా మా వారికి నచ్చలేదు, నాకైతే నచ్చింది. కానీ ఇంకా అది కూడా పక్కన పెట్టేసి ఇంకా నేనైతే అలా చూస్తున్నాను. అక్కడ వెళ్ళి అన్నీ చూసేసరికి మనం మైండ్లో ఉండేదంతా బ్లాంక్ అయిపోద్ది. ఏం తీసుకోవడానికి వెళ్తామో అది తీసుకోకన్నా వస్తామన్నమాట. అలా ఉంటుంది నాకైతే. ఎక్స్పెషల్గా వేరే వాళ్ళకి తెలియదు. ఇక్కడ నేనైతే ఇంకా మా అత్తమ్మ శారీ పెట్టి కోర్సుకి అయితే వచ్చేసి తీసుకొని ఇంక బయటకైతే వచ్చేసాము. బయటికి వచ్చినాక అప్పటికే 6:30 అలా అవుతుంది. ఇంకా చీకటి అయితే పడలేదు. ఇంకా అలా చూద్దామని అనేసి ఇంకా అటు ముందుకు నడుస్తుంటే అటు సైడు ఇటు సైడు రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ అయితే మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చాలా చాలా ఉన్నాయండి. అసలు చూస్తుంటే 2000, 1500 అలా చెప్తున్నారు. ఒకప్పుడు మగ్గం బ్లౌజెస్ మనం వేయించుకోవాలి అంటే 4000, 5000 ఇంకా 3000 మామూలుది అయితే ఉండేది. కానీ ఇప్పుడైతే అసలు ఎంత చీప్గా అయిపోయినాయో. అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో తెలియదు. అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. చాలా చాలా ఒక లైన్ వరకు నేను తీసాను. ఇంకా అటు సైడ్ కూడా రోడ్డుకి అటు సైడ్ కూడా ఉన్నాయి బ్లౌజెస్, అదే మగ్గం వర్క్ బ్లౌజెస్ షాపులు అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మాకైతే బాగా అనిపించింది. కానీ అయితే నాకు ఇప్పుడు అంత అవసరం లేదు మగ్గం బ్లౌజెస్. నా దగ్గర ఉన్నవే నేను వేసుకోవట్లేదు, ఎందుకులేననేసి నేనైతే ఇంకా అలా చూసి వచ్చేసాను అనమాట. ఇంక మేమైతే రిటర్న్ అయిపోయాము. అప్పటికే ఇంకా అక్కడే 6:30 అలా అయిపోయిందని చెప్పాను కదా. ఇంక ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలాగైనా ఒక 1.5 hour అయితే పడుతుంది. ఇంకా మధ్యలో ట్రాఫిక్ అవి ఉంటే ఇంక మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి రాగానే ఇంకా 8 అలా అవుతుంది. ఇంక వచ్చి వంట అది చెయ్యాలి అనేసి నాకైతే అప్పటికి నీరసం వచ్చేసింది. మార్నింగ్ ఇంకా గృహప్రవేశంకి, ఈవినింగ్ మళ్ళీ ఇంకా షాపింగ్కి అవన్నీ వెళ్ళేటప్పటికి చాలా చాలా నీరసం అనిపించింది. సరేనండి, నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? అందరికీ బాయ్ బాయ్.